கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం కలుగును గాక. ஆண்டவருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, ప్రియమైనటువంటి వారులారా, மெய்யான தேவன் இயேசு, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆశీర్వదిக்கிறார். திருச்சபையிலிருந்து உங்களுக்கு செய்தி ఆశీర్వాదంతో దేవుని సభ నుండి మీతో మాట్లాడుతున్నాం. நன்றாய் கவனியுங்கள். మంచిగా గమనించండి. ஆண்டவர் நமக்காகத்தான் பேசுகிறார். దేవుడు మన కొరకే మాట్లాడుతున్నాడు. இது ஆசீர்வாதத்தின் நேரம். ఇది ఆశీర్వాదం యొక్క సమయం. இந்த ఆశీర్వాద நேரத்தில், ఈ యొక్క ఆశీర్వాదమైన సమయంలో நமக்கு தேவனிடத்திலிருந்து கிடைக்கக்கூடிய நன்மைகளை, ஆசீர்வாதங்களை మనకు దేవుడిచ్చేటువంటి మంచి మేలుల కొరకు మనం మాట్లాడుతున్నాం. పెట్టుకొள்ள வேண்டும். అది మనం పొందుకోవాలి. அது நமக்கு பிரயோஜனமாக, అది మనకు తగిన ప్రయోజనంగా ఉంటుంది. எல்லா விதத்திலும் தேவனுடைய வார்த்தையின் வழியாகத்தான் நமக்கு ஆசீர்வாதம். అన్ని విషయంలో కూడా దేవుని మాటల వల్లనే మనకు కలుగును. ஆண்டவருடைய வார்த்தையின் வழியாகத்தான் நமக்கு ஆசீர்வாதம் வரும். దేవుని మాట వల్లనే మనకు అన్ని కూడా సుఖాలు కలుగును. యేసు వార్తయాய் இந்த பூமிக்கு வந்தார். యేసుక్రీస్తు మరి మాటతో కూడా, ఇక్కడ వాక్యంతో కూడా ఇక్కడ దేవుని వచ్చాడు, లోకానికి వార్తయిன்படி உருவாக்கப்பட்டார். మరి మాటతోనే మరి ప్రపంచాన్ని ప్రపంచాడు. நமக்கும் వార్తయిன்படி நமக்கு ஆசீர்வாதங்கள் வரும். ఆ వల్లనే మనకు మాట వల్లనే మనకు ఆశీర్వాదం కలుగును. இன்னைக்கு தேவன் நமக்கு தருகிற வார்த்தையை நாம் கவனிக்கலாம். ఈ దినం మనకు దేవుడిచ్చే మాట ఏంటి అనేది మనం గమనిద్దాం. సంగీతం 85 நாம் பார்க்க வேண்டும். కీర్తనల పుస్తకంలో చూసుకుంటే మనం 85వ కీర్తనలో మనం చూసుకుంటే 12வது వచనத்தில் 12వ వచనంలో మనం చూసినప్పుడు ஆண்டவர் பேசுகிறது என்ன? దేవుడు మాట్లాడుతున్నది ఏంటి? கர்த்தர் நன்மையானதை தருவார். దేవుడు మనకు మంచి ధనాన్ని మనకు ఇవ్వగలడు. గమనించండి. కర్తర్ నన్మయానదై తరువార్. మరి దేవుడు మనకు మంచి చేస్తాడు. దేశము తన్ పలనై తరం. మరి దేశం కూడా తన యొక్క పలను మనకి ఇచ్చును. కర్తర్ నన్மைகளை நமக்கு தருகிறார். దేవుడు మంచి మనకి ఇస్తున్నాడు. இதுல 100 பிரசங்கம் இருக்கிறது. ఇందులో ఉంది, ఇందులో మనకు 100 ప్రసంగాలు ఉన్నాయి. இதுல ஒரு பகுதியை நாம் தியானிக்க போகிறோம். మరి ఒక భాగం మాత్రమే మనం చూడగలము. இதுல ஒரு பகுதியை நாம் சிந்திக்க போகிறோம். మరి ఒక భాగమే మనం ఆలోచన చేయగలం. தேவன் நன்மையானதை தருகிறவர். దేవుడు మంచినే మనకు ఇవ్వబోతున్నాడు. உங்களுக்கு நன்மையை தருகிறவர். మీకు మేలైనటువంటి ఇచ్చేవారు దేవుడు. எனக்கு நன்மையை தருகிறவர். మరి నాకు మంచి చేయగలడు దేవుడు. எங்க குடும்பத்துக்கு நன்மையை தருகிறவர். మరి మా కుటుంబానికి కూడా మేలు చేయవారు దేవుడు. கேட்கிற உங்க எல்லாருக்கும் ஆண்டவர் நன்மை தருகிறவர். మరి వింటున్న మీ అందరూ కూడా దేవుడు మేలు నన్మయానదై తరువార్. మరి మేలైనదే దేవుడు మీకు చేస్తాడు. దేవన్ నన్మయానదై తరువార్. దేవుడు మేలైనదే మీకు చేస్తాడు. యేసు నన్మయానదై తరువార్. మరి దేవుడు మరి మేలైనదే మీకు ఇస్తాడు. ఆండవరిடத்தில் தீமை வருவதல்ல. మరి దేవుని దగ్గర ఎలాంటి పొరపాటు జరగదు. தீமை நம்முடைய கிரியைகளினாலே வருகிறது. మరి ఆ యొక్క చెడుతనాలు మన నుండే వస్తాయి. நம்முடைய செயல்களினாலே தீமை మనం చేస్తున్న పనుల వల్లనే కలుగుతాయి. ஆனால் కర్తర్ నన్మయానదై తరువార్. మరి దేవుడు మనకు మేలైన వాటిని ఇస్తాడు. దేశముం తన్ పలనై తరం. మరి దేశం కూడా దాని యొక్క మేలును మనకి ఇస్తుంది. దేశం நமக்கு பலன் கொடுக்கும். మనం చూస్తున్న దేశం మనకు పలన ఇచ్చును. நமக்கு பிரதிபலன் தரும். మంచి మేలును మనకు కలుగజేయును. இந்த వచనத்தை நாம் ஆண்டவருக்கு ஆண்டவருடைய சமூகத்தில் இருந்து பெற்றுக்கொண்டிருக்கிறோம். మరి ఈ వాక్యాన్ని మన దేవుని కాడ నుండి మనం పొందుకొన్నాం. இதனுடைய பிரதிபலன் நமக்கு வரும். దీని యొక్క ఈ మాట యొక్క ప్రతిఫలనం మనకు దొరుకును. இதனுடைய ஆசீర్வாதங்கள் நமக்கு వரும். ఈ యొక్క వాక్యం నుండి ఆశీర్వాదాలు మనకు దొరుకును. ఆండవర్ నన్మయానై తరు. మరి మేలైనటువంటి దేవుడు చేస్తున్నాడు. తరువதற்கு కారణం என்ன? మరి దేవుడు మేలైన వాటిని చేయడానికి కారణం ఏంటి? ఎత్తనయో దైవங்கள் இருக்கிறார். మరి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. చిల దైవం நம்மை கொன்று விடுவேன் என்று சொல்லுகிறார். మరి కొంతమంది కొన్ని దేవుళ్ళు అయితే మేము చంపేస్తానని చెప్తున్నారు. అழித்து విடுவேன் என்று சொல்லுகிறார். మీ యొక్క జీవితాన్ని మరి పాడు చేస్తానని చెప్తున్నారు. చిల దైవங்கள் நம்முடைய வாழ்க்கையை நாசமாக்கி விடுகிறது. మరి కొన్ని దేవుళ్ళు అయితే మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ஆனால் இயேசு மாத்திரம் நன்மை செய்கிறார். మరి యేసుక్రీస్తు మాత్రమే మనకు మేలు చేస్తున్నాడు. நன்மையானதை தருகிறார். మరి మేలైనది నీకు ఇస్తున్నాడు. நன்மையானதை செய்கிறார். మేలైనది నీకు நன்மையை வெளிப்படுத்துகிறார். మరి మేలైన వాటిని బయలుపరుస్తున్నాడు. எப்படி? ఇది ఎలాగా? அவர் இந்த பூமியில இருக்கும்போது நன்மைதான் செய்கிறார். ఆయన ఈ భూమిలో జీవించినంత వరకు మేలే చేశాడు. அவர் இருக்கிற పరలోకం எப்படிப்பட்டது? మరి ఆయన ఉన్న పరలోకం ఎలాంటిది? సమాధానం நிறைந்தது. మరి సమాధానం నిండి ఉంటుంది. సంతోషం நிறைந்தது. సంతోషం నిలవ ఉంటుంది. కవలయற்ற ஒரு இடம். మరి దిగులేనటువంటి ఒక స్థలం. தங்கமயமான ஒரு இடம். మంచి మేలైన ఒక స్థలం. தங்கமயமான ஒரு நல்ல பொருத்தலம். మరి బంగారమైనటువంటి ఆ యొక్క స్థలం. ప్రియమానవర్களே, ప్రియమైనటువంటి వారులారా, அவர்
அப்படி நன்மையை தருகிறார், நல்ல இடத்துக்கு நம்மை கொண்டு போக. అలాగా దేవుడు మనం మంచి చేస్తున్నాడు, మంచి స్థలానికి మనం తీసుకెళ్తున్నాడు. ఎట్లా ఇది జరిగింది? பிதாவாகிய தேவன் మరి తండ్రి అయిన దేవుడు కుమారునాగియ యేసుவை మరి తన కుమారునైన యేసుక్రీస్తుని భూమికి అనిపినాர், భూమికి పంపించాడు. அவரை మరి ఆయన్ని వల్లమైనాலும் పరిశుద్ధావినాலும் నిరపినార్. మరి ఆయన జీవంతోను మరి పరిశుద్ధ ఆత్మను నింపాడు. భూమిలో మనుష வந்துட்டா, మరి భూమిలో మనుషులు వచ్చేసాడు. బైబిల్ పడి அவர் மாற்றப்பட்டார். మరి ఈ యొక్క దేవుని వాక్యం వల్ల వారు మార్చబడ్డారు. బైబిల్ పడి அவர் சீர்திருத்தப்பட்டார். మరి దేవుని వాక్యం వల్ల మరి వారు శుద్ధి చేయబడ్డాడు, జ్ఞానస్నానం పొందాడు. బైబిల్ పడి அவர் అభిషేకத்தை பெற்றார். ఈ బైబిల్ ప్రకారం వాక్య ప్రకారం అభిషేకం పొందాడు. தேவனாகிய கர்த்தர் దేవుడైన కుమారునాగియ యేసుவை యేసుక్రీస్తు వల్లమైనాலும் పరిశుద్ధావినాலும் నిరపినార్. మరి యేసుక్రీస్తు కుమారుడు మరి తన యొక్క జీవితంలో మరి వల్లమను మరి పరిశుద్ధాత్మను పొంది ఉన్నాడు. என்ன நடந்தது? ఇందువల్ల ఏం జరిగింది? అభిషేకం பெற்ற இயேசு கிறிஸ்துவாகிய அவருடைய சரீரத்துல అభిషేకం పొందిన యేసుక్రీస్తు శరీరంలో அவர் நன்மை செய்கிறவராய் ఆ சுத்தித்திருந்தார். మేలు చేయని పరిశుద్ధాత్మ దిగాడు. పట్టణங்களிலும் గ్రామங்களிலும் నగరంகளிலும் వీడుகளிலும் నన్மை செய்தார். పట్టణంలో కానీ నగరం పల్లెటూర్లు కానీ మరి ఇంట్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా మేలు చేయడానికి వచ్చాడు. மலையில போய் உட்கார்ந்தார். మరి పక్కన పోయి కూర్చున్నాడు. ஒரு மலை பிரதேசத்தில் மலையில போய் உட்கார்ந்தார். కొండ మీద పోయి కూర్చున్నాడు. அவரை தேடி நிறைய திரளான ஜனங்கள் வந்து விட்டார். మరి ఆయన వెతుక్కుంటూ ఎంతో మంది జనాలు వచ్చారు. அவர்களுக்கு போதனை கொடுத்தார். మరి వారికి బోధించాడు. இருதயத்தில் சுத்தமுள்ளவர்கள் பாக்கியவான். మరి హృదయంలో శుద్ధి కలిగిన వారు భాగ్యవంతులు చెప్పారు. మరి వారు దేవుని దర్శిస్తారని చెప్పారు. భాగ్యమైన వార్తகளை మరి ఎటువంటి భాగ్యమైన గెట్టైన మాటలు చెప్పాడు. చూడండి, మంచి మాటలు చెప్పాడు. జ్ఞానముள்ள వార్తகளை, మరి జ్ఞానం కలిగిన మాటలు చెప్పాడు. அறிவு தருகிற காரியங்களை பேசினார். మరి జ్ఞానం పెరిగే మాటలు చెప్పున్నాడు. அவருடைய வார்த்தைகள் எல்லாருக்கும் சந்தோஷத்தை கொடுத்தது. మరి ఆయన యొక్క మాటలు అందరికి కూడా సంతోషం కలిగజేశాడు. வார்த்தையினால் நன்மை செய்தார். మరి మాటల వల్ల మనం మేలు చేశాడు. அருமையானவர்களே, ప్రేమైనటువంటి వారులారా, கொஞ்ச நாள் கழித்து కొన్ని దినాలు జరిగాయి. 2-3 நாள் கழித்து మరి 2-3 రోజులు జరిగింది. அவர்கள் வீட்டுக்கு திரும்பி போகணும். మరి వారు కూడా తిరిగి వెళ్ళిపోవాలి ఇంటికి. எல்லாருக்கும் ஆகாரம் கொடுக்கணும். మరి వారికి ఆహారం పెట్టాలని యోచించారు. சீசர்கள் ஆகாரம் கொடுக்க தெரியாமல் திணறினார்கள். మరి శిష్యులు పిలిచాడు, ఆహారం పెట్టాలంటే వాళ్ళకి ఏం తెలియకుండా ఉంటుంది. கடைசியாக ஒரு முடிவுக்கு வந்தார்கள். మరి ఒక కార్యానికి వచ్చాడు. 5 அப்பம் 2 மீன் தான் இருக்குது. మరి 5 అప్పాలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. எப்படி సాப்பாடு கொடுக்கிறது? మరి ఇంతమందికి ఎట్లా ఇవ్వాలి? రొట్టి எப்படி మరి ఎట్లా ఈ రొట్టి ఇంతమందికి ఎంత పెట్టాలి? మీన్ కాణం. మరి ఒక చేప ఎంతమందికి ఎట్ట పెట్టాలి? మరి ఏమి తెలియనట్టుగా ఉన్నది. என்ன செய்யணும் தெரியல. ఏం చేయాలని తెలియలేదు. కాళ్ళ ఒదిగి வந்தாங்க. మరి ఆ శిష్యులు అందరూ వచ్చారు. అయ్యా ఏం చేయాలి, మేము ఏం చేయాలని యేసుక్రీస్తు దగ్గర స్తోత్రం తీసుకొచ్చి మరి యేసుక్రీస్తు చేతిలో తీసుకొని ఆశీర్వాదం చేసి మరి పెట్టాడు, మంచి పెట్టాడు. మరి 5,000 మందికి పురుషులకు మాత్రమే పెట్టాడు. మరి మేలు చేశాడు. మరి ఆహారం ఇచ్చాడు. ఒక ఇంట్లోకి ప్రసంగానికి వెళ్ళాడు. మరి ఆ ఇంట్లో ఒక మరి జబ్బుతో ఉన్న మనిషిని చూశారు. మరి ఆ ఇంట్లో మరి పోవడానికి స్థలం లేదు, జనాలు స్థలం లేదు. దానివల్ల పెంకులు తీసి పెంకులు వండి పెట్టారు. మరి ఆ వ్యాధిగ్రస్తుని పెంకులు కట్టి ఆ తాడు కట్టి లోగకు దించారు. మరి ఆయనకి మరి మాట వల్ల, దేవుని మాట వల్ల మరి సుఖం దొరికింది. మరి నీ పడకను తీసుకొని నడు అని చెప్పాడు. మరి పడక తీసుకొని నడిచాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇంట్లో మేలు చేశాడు. మరి అడవిలో మంచి చేశాడు. మరి కొండ మీద మేలు చేశాడు. మరి ఎక్కడ పట్టినా మేలు చేసేవారుగానే యేసు ప్రభు ఉన్నాడు. అది మాత్రం కాదు, మరి సాతాను చేతిలో, పిశాచు చేతిలో పట్టి ఉన్న వారిని కూడా అందరిని కూడా సుఖం చేశాడు. మరి పిశాచుని మరి బంధించి మరి దాన్ని పని చేయకుండా చేస్తున్నాడు. అటువంటి వారికి మరి మేలు చేశాడు. మరి కొంతమందికి అయితే జబ్బుతో ఉన్నారు. మరి యోబు గురించి చూసేటప్పుడు మరి పిశాచిని వల్ల, మరి దేవుని ఆ సాతాను వల్ల మరి శరీరం ముழுவதும் கட்டிகள், మరి ఒంటి పురుకులు లేచి ఉన్నాయి. శరీరం ముழுவதும் அவருடைய வாழ்க்கையிலே మరి శరీరం మొత్తం కూడా దాని జీవితంలో మరి జబ్బుతో ఉన్నాడు. మరి దేవుడు అది గుణం చేశాడు. మరి పరిశుద్ధపరిచాడు. మరి మరి యోబు యొక్క జీవితం మారిపోయింది.
కొత్త మనిషిగా మారిపోయాడు. அப்போ பிசாசு ரெண்டு வகையில மக்களுக்கு అప్పుడు పిశాచు రెండు రకాల పని చేస్తున్నాడు అన్నమాట. மனதளவிலும் சரீர அளவிலும் அவன் தாக்குகிறான். మరి మా శరీరంలో కానీ మనసులో కానీ మరి తను బంధిస్తున్నాడు పిశాచు. மாட்டிக்கொள்கிறார்களோ அவஸ்தைப்படுகிறார்கள். ఎవరు తెగుతున్నారో వాళ్ళు బాధపడుతున్నారు. இப்படிப்பட்டவர்களை குணமாக்குகிற நன்மை செய்கிறவராய் இயேசு இருந்தார். ఇటువంటి అన్ని బాగు చేసే మంచి మేలైన దేవుడు మనతో ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. నాకు ప్రేమైనటువంటి వారులారా, మరి అదే వంటి మేలులే మనం కూడా చేయాలి. మరి దేవుని కాడ నుండి మనం పొందుకున్నాము, అదే మాదిరి నాము మற்றவர்களுக்கு నన్மை మనం కూడా అదే విధంగా మిగతా వాళ్ళకి చేయాలి. నన్மை செய்யணும், మరి మేలు చేయాలి, நல்லது செய்யணும், మంచి చేయాలి, நல்ல వార్త பேசணும், మంచి మాటలు మాట్లాడాలి, நல்ல కార్యங்கள் చేయணும், మంచి కార్యాలు చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. எப்படி நல்லது செய்ய முடியும்? మరి ఎలా చేయమంటది? என்கிட்ட பணம் இல்ல, నా దగ్గర డబ్బు లేదు, நான் நல்லது செய்ய முடியாது. నేను డబ్బు ఏం మేలు చేయలేను. என்கிட்ட வசதி இல்ல, నా దగ్గర వసతి లేదు, நான் நல்லது செய்ய నేను முடியாது. మేలు చేయలేను. என்கிட்ட அதிகாரம் இல்ல, మరి నాకు అధికారం లేదు, பதவி இல்ல, తగుదు లేదు నా దగ్గర, நான் நல்லது செய்ய నేను முடியாது. మేలు చేయలేను. இப்படி நீங்க சொல்லக்கூடாது. ఆ విధంగా మనం మాట్లాడకూడదు. ஆண்டவர் நமக்கு ரெண்டு காரியம் தந்திருக்கிறார். దేవుడు మనకు రెండు కార్యాలు ఇచ్చున్నాడు. ஒன்று நமக்கு விசுவாசம் మరి தந்திருக்கிறார். దేవుడు మనకు విశ్వాసం ఇచ్చున్నాడు. அது వరం. మరి అది ఒక వరం. அந்த வரத்தை பயன்படுத்தணும். మరి ఆ వరాన్ని మనం ఉపయోగించాలి. இன்னொரு ஆயுதம் தந்திருக்கிறார். ఇంకొకటి ఆయుధం ఇచ్చున్నాడు. ஜெபிக்கும் ஒரு காரியத்தை మరి ప్రార్థన చేసే ఒక ధైర్యం మరి బలం ఏమన్నా ஆண்டவர் அற்புதம் செய்வார். మరి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ஐயாவுக்கு சுகம் இல்லைன்னு சொன்னா, ఆరోగ్యం బాగలేదు అని చెప్తే அவருக்காக நான் ஜெபித்தால் మరి నా కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నాకు సుఖాన్ని ఇస్తాడు. செய்து சுகமாக்கி விடுவார். మరి మంచి చేసి మరి సుఖం ఇస్తున్నాడు. யாருக்கோ எங்கேயோ சுகம் இல்லை, ఎవరికైనా ఎక్కడైనా బాగలేదు, வெளியில கூட ஒரு சுகம் ఇல்லாமல் இருக்கலாம், ఎక్కడైనా మరి దూరదర్శనంలో కూడా బాగా లేకుండా ఉండొచ్చు. ఫోన్లో జపం பண்ணினா మరి ఫోన్ లో ప్రార్థన చేస్తే మరి సుఖం దొరుకుతుంది. ప్రియమైన దేవుని సంగమా, நன்மை செய்ய முடியும். మరి ఏ విధంగా మనం మంచి మేలు చేయగలం? நீங்கள் நன்மை செய்ய வேண்டும். మీరు మేలు చేయండి. பிதாவினிடத்தில் தேவன் நன்மை பெற்றார். మరి తండ్రి దగ్గర మరి ఆయన పొందుకున్నాడు, యేసుక్రీస్తు పొందుకున్నాడు. நன்மை செய்தார். యేసుక్రీస్తు మరి లోకమంతా కూడా మేలు చేశాడు. அவருடைய வார்த்தையினாலே మరి ఆయన చెప్పిన మాటల వల్ల நன்மைகளை பெற்றுக்கொண்டு మరి మేలు పొందారు. நன்மை செய்ய வேண்டும். మరి మేలు చేయాలి. கர்த்தர் நன்மையானதை தொடர்ந்து మరి தருவார். దేవుడు మేలుమైన కార్యాలు మనకు వస్తూనే ఉంటాడు. మరి దేవుడు మన మేలైన కార్యాలు ఇస్తూనే ఉంటాడు. தொடர்ந்து செய்யணும். మనం కూడా మేలైన కార్యాలు చేస్తూనే ఉండాలి. நன்மையை பற்றிக்கொண்டிரு. మరి ఆ యొక్క మేలైన కార్యాన్ని మనం పట్టుకుందాం. నన్మయై తీమయై నన్మైనాలే వెళ్ళు. మరి ఆ మేల వల్ల ఆ కీడును తొలగిస్తాం. నన్మయై పిன்பற்று. మేలైన దాన్ని మరి కొనసాగుదాం. 3 యోవాన్ 1:11 சொல்லுகிறது, నన్మయై పిன்பற்று. మేలుని మనం తోడుకుని పోదాం. 3 యోవాన్ 11వ వచనం. 3వ యోవాను 11వ వచనంలో చెప్తున్నది, నన్మయై పిன்பற்று. మరి మేలైన దాన్ని కొనుక్కో. మరి దేవుని వెనక పోవాలి. మరి ఆయనే మనకు మేలు చేయగలడు. మన యేసుక్రీస్తు మాత్రమే మనకు మేలైంది చేయగలడు. మరి మా మేలైందే మనం కొనసాగాలి. మిగతా వాళ్ళకి మనం ఇవ్వాలి. మరి ప్రార్థిద్దాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీకు వందనాలయ్యా. మేలైన వాటి కార్యాలు ఇస్తారయ్యా. మీ ఒక మాట ఈ విధంగా చెప్తున్నదయ్యా. మీ ఒక గ్రంథం ఈ విధంగా చెప్తున్నదయ్యా. దేవుడు మేలైనది చేస్తాడు. ఈ మేలైన కార్యం ఈ రోజు జరగాలి. ఎంతమంది వ్యాధుల జబ్బుతో పడుతూ కష్టపడుతున్నారు, వారందరూ కూడా బాగుపడాలి నాయన. మీకు వందనాలు. ఎంతమంది పని అయితే ఉద్యోగం లేకుండా కష్టపడుతున్నారు, వాళ్ళు ఆశీర్వదించి ఉద్యోగాలు దయచేయండి నాయన. మన భ్రాంతి ఎంతో మందికి ఉన్నదయ్యా. అవన్నీ పోవాలి. మరి సంతోషం కలగ చేయండి అయ్యా వాళ్ళందరికీ. ఈ ప్రార్థనలో మరి ఐక్యభవించిన అందరిని కూడా ఆశీర్వదించండి. ఇది వింటున్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతం చేయండి. మేలైన కార్యాలు ఒక్కొక్కరు చేయండి. ఒక్కొక్కరికి అధిష్టాయాలు చేయను ఆయన. ఈ విధంగా ఆశీర్వదించడానికి మీకు స్తోత్రాలు. మరి ఏ ఇంట్లో ఈ యొక్క మాట వింటున్నారో మరి ఆ ఇంట్లో అయితే గొప్ప సారి జరగాలి నాయన. మరి మేలు చేయని దేవుడు మనతో ఉన్నాడని ఆశీర్వాదాల కుటుంబాలను తెచ్చారు. మరి యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించను గాక. ஆமென் ஆமென். நான் உன்னை ஆசீர்வதித்து உன் பேரை பெருமைப்படுத்துவேன். நீ ஆசீர்வாதமாயிருப்பாய்.